దళితులు ఐక్యంగా ఉండాలని చట్టాలు చేయాలని ఏబిసిడి వర్గీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక కమిటీగా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం తర్వాతనే ఈ యొక్క సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వాలి తప్ప ఇటువంటి నిరసన మాకు ఎంతో కలిసి వేసిందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి మాల సోదరులు కూడా సామాజిక వర్గం చెందిన వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వర్గీకరణ తీవ్రంగా తప్పు పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ వర్గీకరణ? భారతదేశంలో ఈనాడు న్యాయ వ్యవస్థ గుడ్డిపడ్డదని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. ఏదైనా ఈనాడు భారతదేశంలో చట్టాలు చేయాలంటే అదొక పార్లమెంట్కే ఉంటుంది. అది రాజ్యాంగము ఆర్టికల్ 341, 42లో భాగంగా ఇవాళ చట్టాలు చేసేటువంటి సవరించేటువంటి హక్కులు పార్లమెంటుకు ఉంటాయి. ఆ హక్కులను కూడా ఇవాళ సుప్రీంకోర్టు తీసుకొని ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దొడ్డిదారిన ఈ యొక్క ప్రకటనను వెలువడించడము చాలా మాకు బాధాకరం. ఇలా రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఇలా దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఏదైతే భారతదేశానికి ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి గారికి మా నిరసన ద్వారా ఈ వర్గీకరణ చేసింది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధం, అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం, ఏదైతే దళితులను విడదీసేటువంటి కుట్రలో భాగమే అని చెప్పేసి పూర్తిగా నమ్ముతూ ఈ యొక్క మా నిరసన కార్యక్రమంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ను కూడా మన సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆయన ద్వారా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధికారాలకు కేంద్రంలో ఉన్నటువంటి అధికారానికి రాష్ట్రపతి గారికి ఏదైతే వర్గీకరణలో ఉన్నటువంటి లొసుగుల గురించి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మేము చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లో చాలా దిగ్విజయంగా ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఈ అగ్రకుల పార్టీ ఏదైతే ఉన్నదో దళితులపై మరి ఇలా చూపుతున్న వివక్షతకు మేము నిరసన చెప్తూ వ్యతిరేకిస్తూ ఏ పార్టీలైనా మేము రేపు ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అంటే మీరు చెప్పండి, ఈ యొక్క పరిస్థితి వర్గీకరణ విషయంలో చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎస్సీ వర్గీకరణ అనేది చెల్లదని 2004లోనే 5 మన బెంచి తీర్పు ఇచ్చినప్పటికీ దీన్ని ఇది ఒక మోడీ తీర్పుగా మేము చూస్తున్నాం. ఎందుకు మోడీ తీర్పుగా చూస్తున్నామంటే ఒక కేసు జరిగితే నెలకో 2 నెలలకో 3 నెలలకో అప్పీల్ చేసుకోవడం ఉంటుంది. కానీ 20 సంవత్సరాల తర్వాత బెంచ్ ఏర్పాటు చేసి దళితుల మీద వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం అయిపోతుందని చెప్పి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసి అందులో ఆ 7లో 6 అనుకూలంగా వ్యతిరేకంగా దళితులకు వ్యతిరేకంగా ఇచ్చి ఒక ఆమె మాత్రము ఇది చేయడానికి రాజ్యాంగంలో 341 అడ్డంకి మన కోర్టు పరిధి కాదు, రాజ్యాంగము రక్షించే బాధ్యత కోర్టులకు ఉంటుందని త్రివేది జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఒకవేళ వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని పక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీని ఎండగట్టి వారికి ఏందనేది భవిష్యత్తులో మా కార్యాచరణ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. దళితులు ఐక్యంగా ఉంటే ముందుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దళితుల పక్షాన మీరేం చెప్తారు? ఇది ఒక అగ్రవర్ణ పార్టీల కుట్ర. ఈ ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు అన్యాయం చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో సెషన్లోనే వెంటనే ఆర్డినెన్స్ చేస్తానంటుండు. అది మరి రాష్ట్రపతికి మరి గవర్నర్ కూడా వాళ్ళ కోటాల నుంచే దీన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. కానీ ఆర్టికల్ 341, 42 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం. ఈ రాజ్యాంగ విరుద్ధానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వమే ఇది ఏకపక్షంగా తీసుకొని అనుకోకుండా తొందర నిర్ణయాలతోటి ఈ ఏబిసిడి వర్గం చేసి కొన్ని ఎస్సీ వర్గాలను అవమానపరచంగా ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మా మాలమంతా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్లు ముట్టడి చేసి మా నిరసన వ్యక్తం చేస్తూ తిరిగి పునరాలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా రాజ్యాంగం రచించినప్పుడు మరి 15% ఆ జనాభా నిష్పత్తి ప్రకారం 15% ఉండే, ఆ 15%గా ఉంటే అప్పుడు రిజర్వేషన్ కూడా ఎస్సీలకు 15% రిజర్వేషన్ పెట్టారు. మరి ఈనాడు
స్వతంత్రం వచ్చి 70-75 సంవత్సరాల తర్వాత దేశంలో ఎస్సీల జనాభా 22% పెరిగింది. ఆ 22% ఎక్కడైతే వీళ్ళు అడుగుతారో అని చెప్పేసి వీళ్ళని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి పాలక పక్షాలు కుట్ర పన్ని ఈ వర్గీకరణ చేసినట్టు ఇలా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఎక్కడైతే దళితులు ఒక్కటై ఉంటే మరి ఐక్య ఉద్యమాల ద్వారా మరి రిజర్వేషన్ పెంచాలనే ఉద్యమం వస్తుంది. దాని ద్వారా రాజ్యాధికారానికి వైపు పోతూ ఉంటారు. వీళ్ళని నిర్వహించాలంటే వీళ్ళని ఎక్కడికక్కడ విభజించి పాలించాలనేటువంటి ఒక రాజకీయ దురుద్దేశంతో ఈ వర్గీకరణ చేశారు. నిజంగా ఈ రాజ్యాంగం ప్రకారం ఈ రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ రాజ్యాంగం మాట్లాడేటువంటి వ్యక్తులందరూ కూడా ముఖ్యంగా పాలక పక్షంలో ఉన్న లేకపోతే పాలితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రాజ్యాంగాన్ని గౌరవించాలంటే వర్గీకరణను వ్యతిరేకించాలి. వర్గీకరణను వ్యతిరేకించాలంటేనే చట్టాన్ని గౌరవించాలి. మరి ఇలా చట్టాన్ని చుట్టంగా చేసుకొని మనువాద పార్టీలు ఇలా మాపై విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. యావత్ దళిత లోకం అంతా కూడా ఇలా దేశవ్యాప్తంగా కదులుతూ ఉన్నది. రేపు ఐక్య పోరాటాల ద్వారా యావత్ దళిత బహుజనులందరూ కూడా ఏకమయ్యేటువంటి రోజు వస్తూ ఉందని ఆశిస్తూ ఉన్నాం. అంటే పార్లమెంట్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క వర్గీకరణ విషయంలో గతంలో కూడా ఈ యొక్క పివి రావు ఒక సుప్రీంకోర్టులో కేసు వాదిస్తే కొట్టివేయడం అనేది మరి ఎందుకు పార్లమెంటును అప్రోచ్ కాకుండా ఈ యొక్క సుప్రీంకోర్టు నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎట్లా చూడొచ్చు మీరు? కేవలం రాజకీయంగా ఒక దుమ్మెత్తిపోసేటువంటి విధంగా ఇలా మాలలు జనాభా నిష్పత్తి ప్రకారం తక్కువ ఉన్నారని చెప్పేసి ఒక కొంటె సాగు చూపించి ఎక్కువ ఉన్నటువంటి ఒకే సామాజిక వర్గానికి రాజకీయ లబ్ధి చేపట్టాలి, వాళ్ళ ద్వారా ఓట్లు పొందాలనేటువంటి ఒక దురుద్దేశంతో రాజకీయ దురుద్దేశంతో ఇలా ఒక వర్గం కోసమే రాజకీయ ఓట్ల కోసమే ఇలా మోడీ గారు ఆ వర్గాన్ని దగ్గర చేసుకొని ఇలా రాత్రి అది పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి చట్ట ప్రకారంగా పోతే ఎక్కడ వేడిపోతాం. పాలక పక్షాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కాన్సెప్ట్ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తారు. మేము ఓడిపోతాం. ఇలా కాకుండా దుడ్డిదారిన వివరించాలంటే ఇట్లాంటి ఆర్డినెన్సులు తీసుకొచ్చి అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి దాన్ని గతంలో ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి రాజ్యాంగం సక్రమం ఎట్లయితుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే దళితులను విచ్ఛిన్నం చేయడానికి ఒక భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం ఓట్ల రాజకీయం కోసమే ఇటువంటి కార్యక్రమాలు పడడానికి మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఈ మాల సామాజిక వర్గం సంబంధించిన ఒక కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.